భగవద్ రామానుజాచార్యుల వారు అంజలి ముద్రలో భక్తులను కటాక్షించడంలో ఆంతర్యం ఏమిటి? భగవద్ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు. వారు వ్యాఖ్యాముద్రలో అంజలి ముద్రలో అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రకటించారు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు స్వామికి సమర్పించేటువంటి విధానమే అంజలి ముద్ర. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అని చెబుతుంది భగవద్గీత. ఈ ఇంద్రియాలన్నింటి మీద మనస్సు అధిరోహించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగిస్తున్న నేపథ్యంలో మనహ 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 అంటూ మనస్సు నాది నేను అన్న భావాన్ని నీలో పెంపొందిస్తున్నటువంటి సమయంలో నమః నమః నమః, నాది కాదు, నేను కాదు, అంతా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణమే అన్న భావాన్ని ప్రకటించటమే అంజలి ముద్రలోని ఆంతర్యం. అంతా ఆ శ్రీమన్నారాయణుడే, సర్వశేషి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఆ స్వామి చేతిలో సాధనాన్ని మాత్రమే నేను, నాదంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు అన్న భావన అంజలి ముద్ర ద్వారా ప్రకటితమవుతుంది. ఇక వ్యాఖ్యాముద్ర, చిన్ముద్ర, ఉపదేశముద్ర, ఉత్తమోత్తమైన సర్వము నడిపించేటువంటి శ్రీమన్నారాయణునికి మించినటువంటి పరదైవమేది లేదు అని చెప్పటమే వ్యాఖ్యాముద్రలోని అంతరార్థం. అంజలి ముద్ర శరణాగతికి నిదర్శనమైతే తచ్చ వశీకరణం తత్ శరణాగతమేవా అని శ్రీభాష్యంలో చెప్తారు. ఆ స్వామిని వశీకరణ చేసుకుని ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలి అంటే శరణాగతితో ఆ స్వామిని ఆశ్రయించటానికంటే వేరే మార్గం లేదు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషాం అహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం అన్న భగవద్గీత శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్యానమే అంజలి ముద్ర. నిన్ను నువ్వు ఆ స్వామికి అర్పించుకోగలిగినప్పుడు యోగక్షేమాలన్నింటినీ దగ్గర ఉండి చూచుకునేటువంటి ఆ స్వామి శరణాగతి ద్వారా ప్రసన్నుడవుతాడు. ఇలా వ్యాఖ్యాముద్ర ద్వారా శ్రీమన్నారాయణుడు మాత్రమే రక్షించగల దైవమన్న సత్యాన్ని చెబుతూ శరణాగతి ద్వారా ఆ స్వామిని ఆశ్రయించవచ్చన్నటువంటి నిజాన్ని తెలియజేస్తున్నారు. అందుకే అంజలి ముద్ర వ్యాఖ్యాముద్ర. త్రోవ భాష్యకారులు, సన్నిధి భాష్యకారులు తిరుమల వెళుతున్న నేపథ్యంలో కాలినడకన వెళ్ళేటప్పుడు దారిలో మనకు త్రోవ భాష్యకారులుగా ఆ స్వామి దర్శనమిస్తే, ఇక ఆలయంలో హుండీ ఎదురుగా తాళపాక అర దగ్గర సన్నిధి భాష్యకారుల రూపంలో రామానుజాచార్యుల వారు మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తుంటారు. కనుక శ్రీమన్నారాయణ్ణి మించిన దైవం లేదన్న దృఢమైనటువంటి నిశ్చయమైనటువంటి పూనికతో ఆ స్వామిని ఆశ్రయించి అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. అదే వ్యాఖ్యాముద్ర, చిన్ముద్రలలోని, అంజలి ముద్రలలోని అంతరార్థం.